పల్లె బాటలో సర్కార్ బడి కన్నీరు పెడుతోంది. కనిపించని కుట్రల బడి వెనక బడి మూతపడుతున్నాయి. నల్గొండ జిల్లాలో 300కి పైగా సర్కార్ స్కూల్స్ లో ఒక్కటంటే ఒక్క అడ్మిషన్ కూడా లేదు. కొన్ని చోట్ల స్టూడెంట్స్ సంఖ్య కన్నా టీచర్లే ఎక్కువగా ఉన్నారు. సర్కార్ బడి ప్రతిష్ట ఎందుకని ఇంతలా మసకబారుతోంది? బడికి వేళైంది. కలర్ఫుల్ గా స్కూల్స్ రెడీ. కానీ ఈ ఏడాదైనా స్టూడెంట్స్ సందడి ఉండేనా? వసతులు టీచర్లున్నా సరే ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని కొన్ని సర్కార్ స్కూల్స్ లో అడ్మిషన్లు గుండుసున్నా. పిల్లల్ని బడిబాట పట్టించేందుకు టీచర్లు పల్లెబాట పడుతున్నారిలా. పిల్లల్ని రోజు స్నానం చేయించి బడికి పంపండి, నెలకోసారి మీటింగ్ పెడతాం, వచ్చి అడగండి. చదువు చెప్పకపోతే ఎందుకు మీరు ప్రైవేట్కి పంపిస్తారు? పైసలకు ప్రైవేట్ పాఠశాలలు వద్దు, ప్రభుత్వ పాఠశాలలు వద్దు. మీ యొక్క ఎడ్యుకేషన్ మా యొక్క పూర్తి బాధ్యత. గవర్నమెంట్కి పరీక్ష పెట్టి ఎవరికి ఎక్కువ మార్కులు వస్తారో మీరే చూడండి. కాకపోతే కొద్దిగా అక్కడ ప్రైవేట్ స్కూల్లో కల్చర్ వేరే ఉంటుంది, షో చేస్తారు. కొద్దిగా స్కూల్స్ ఫుల్ గా ఉన్నాయి, కానీ స్టూడెంట్స్ సంఖ్య నిల్. యూడీఐఈసీ గణాంకాల ప్రకారం దేశంలోనే అత్యధికంగా జీరో ఎన్రోల్మెంట్ ప్రభుత్వ పాఠశాలలు నల్లగొండ జిల్లాలోనే ఉన్నాయి. విద్యా హక్కు చట్టం అమలవుతున్న విద్యార్థుల కొరతతో వందల సంఖ్యలో ప్రభుత్వ పాఠశాలలకు తాళాలు పడుతున్నాయి. జీరో ఎన్రోల్మెంట్ పాఠశాలలు దేశంలోనే అత్యధికంగా నల్గొండ జిల్లాలో ఉన్నాయనే నివేదికలు కలకలం రేపుతున్నాయి. యూడీఐఈసీ గణాంకాల ప్రకారం దేశంలోనే అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 315 ప్రభుత్వ పాఠశాలల్లో జీరో ఎన్రోల్మెంట్. ఒక్కరంటే ఒక్క విద్యార్థి కూడా అడ్మిషన్ తీసుకోలేదు. అయితే సర్కార్ బడిలో ఎన్రోల్మెంట్ పెంచే దిశగా కార్యక్రమాలు చేపట్టామన్నారు డీఈఓ సుషేందర్ రావు. ఓపెన్ చేయించి పిల్లలందరినీ స్కూల్కి వచ్చే విధంగా మనం యాక్షన్ ప్లాన్ తీసుకోవడానికి సిద్ధమవుతున్నాం. సో తప్పకుండా రాబోయే కాలంలో ఈ జీరో స్కూల్స్ని తగ్గించే విధంగా, అదేవిధంగా ఎన్రోల్మెంట్ కూడా ప్రతి స్కూల్లో కూడా మరి గవర్నమెంట్ ఇచ్చినటువంటి టార్గెట్ 10% ఎన్రోల్మెంట్ పెంచాలని. సో అంతకన్నా ఎక్కువగానే మేము 20% టార్గెట్ పెట్టుకొని అన్ని స్కూళ్ళలో కూడా ఎన్రోల్మెంట్ పెంచుదాం, అదేవిధంగా క్వాలిటీ కూడా పెంచే విధంగా చూసుకుంటాం. జిల్లాలో మారుమూల గ్రామీణ గిరిజన తండాల్లోనే ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయి. టీచర్లు సక్రమంగా బడికి రాకపోవడమే కారణమంటున్నారు స్థానికులు. ప్రైవేట్ స్కూల్స్ పెరగడం, చాలా కుటుంబాలు హైదరాబాద్ కు వలసపోవడంతో పాటు ప్రణాళికల లోపమే జీరో ఎన్రోల్మెంట్ కు కారణమంటున్నారు విద్యావేత్తలు. మరిన్ని స్కూళ్లు మూతపడకుండా ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు మాజీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి. ఈ జిల్లాలో బళ్లను రీఆర్గనైజ్ చేసి మండలం యొక్క పిల్లల సంఖ్య ప్రకారం కొన్ని మండలాలు చిన్నవి, అడుగుదేళ్లపల్లి ఉంది, గట్టుపల్లి ఉంది, ఇటువంటి మండలాల్లో 2 బళ్ళు సరిపోతున్నాయి. కాస్త పెద్ద మండలాలలో 4 బళ్ళు పెట్టొచ్చు. అదే నల్గొండ టౌన్కి వచ్చినట్టయితే ఇప్పుడున్న బళ్ళు సరిపో, ఇంకో 10 కొత్త బళ్ళు పెట్టినా కూడా నల్గొండ టౌన్కి అవసరం ఉంది. ఆ పద్ధతిలో రీఆర్గనైజ్ చేస్తే ఉపయోగపడుతుంది. టీచర్లకు చేతినిండా పని ఉంటుంది, విద్యాశాఖ పిల్లలకు చదువు చెప్పినట్టు ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు ఉన్నది ఉన్నట్టే వస్తే 330 కాదు, వచ్చే సంవత్సరం ఇంకొక 200 బళ్ళు కూడా ఇక్కడ మూతపడే అవకాశం ఉంటుందని మీ ద్వారా తెలియజేస్తున్నాం. పాఠాల సంగతేమో కానీ పిల్లల్ని బడిబాట పట్టించడమే టీచర్లకు డ్యూటీగా మారింది. ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా చదువు చెప్తామని ఊరూరా ప్రచారం చేస్తున్నారు. జీరో ఎన్రోల్మెంట్తో మూతపడుతుండడం ఒక గణంగా మాత్రమే కాదు, గ్రామీణ విద్యా సంక్షోభానికి అద్దం పడుతుంది. ప్రభుత్వ బడుల పునరుజ్జీవానికి ఇప్పటికైనా పాలకులు ప్రత్యేక కార్యాచరణ చేపట్టకపోతే భవిష్యత్తులో మరిన్ని ప్రభుత్వ బడులు మూతపడే ప్రమాదం ఉంది. కెమెరా పర్సన్ కుశల్తో రేవన్, టీవీ9 నల్గొండ.